ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది కేవలం దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా, ఎన్ని అప్పులైనా, ఎన్ని సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలని తండ్రి చెప్తున్నాడు. మనల్ని రోజు హెచ్చరిస్తున్నాడు, రోజు బలపరుస్తున్నాడు. సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తే పరిష్కారం దొరకదు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని గురించే ఎక్కువ ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రార్థన చేసిన తర్వాత కూడా గంటలు సమస్య కోసమే గురించి ఆలోచించొద్దు. ఏం అర్థం కాదు, అసలు ఎటూ తోచదు, అసలు ఎందుకు బ్రతుకుంటున్నామో కూడా అర్థం కాదు. అలా వద్దండి. ప్రార్థన చేశాము అంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు, ఖచ్చితంగా నా సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అని ధైర్యంగా ఉండాలి. ఎన్ని సమస్యలైనా బెదరకుండా, భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటేనే తండ్రికి ఇష్టం. అలాగే అదే చేశాడు యోబు. అలా ఉన్నాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదం మళ్ళీ పొందుకున్నాడు. మొదట కన్నా రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడంటే కేవలం ధైర్యం, విశ్వాసం. మనకు కూడా ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని గొడవలున్నా, ఎంత అనారోగ్య సమస్య అయినా సరే, ఎటో దిక్కుతోచని స్థితిలో ఎన్ని అప్పులున్నా సరే ధైర్యంగా ఉండాలి యోబు గారిలాగా. అప్పుడే రెండింతల ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఖచ్చితంగా. కానీ సమస్యల గురించి ఎక్కువసేపు ఆలోచించొద్దు. ఎందుకంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా జీవితం మీద విరక్తి వచ్చేసిద్ది. ఎటు దారులన్నీ మూసుకుపోయి ఉంటాయి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అని అనిపించిద్ది. కానీ వాటన్నిటి నుంచి తప్పించగల తండ్రి మనకున్నాడు. ఇప్పుడు వేరే అన్యుల కంటే చెప్పలేము, కానీ మనకున్నాడు మన తండ్రి. మనం తగ్గింపు ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా తండ్రి దృష్టిలో మనం ఉన్నామనే అర్థం. అందుకే వాక్యాలు గుర్తు చేసుకుంటా, ధ్యానించుకుంటా దేవుని గురించి ఆలోచించండి. ప్రార్థన చేశాను, ఖచ్చితంగా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు, నా ప్రార్థనకి జవాబు వచ్చింది, నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు, నేనెందుకు అధైర్యపడాలి అని యోబు గారిలాగా ధైర్యంగా ఉండండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు కూడా ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ పెట్టుకోవద్దు, అసహనం కానీ ఏమీ వద్దు. ప్రశాంతంగా తండ్రి దగ్గర మన సమస్యలు పెడదాము. మనల్ని సరైన దారిలో నడిపించమని తండ్రి పాదాలు పట్టుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభా మేము క్షేమంగా మా పనులకు వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు నా ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే ప్రభా మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరింటిలో శాంతి సమాధానంతో నింపండి నా ప్రభా. గొడవలు, అసహనం నా తండ్రి, అశాంతి అనేది గృహాల్లో ఉండనివ్వద్దు నా తండ్రి. యేసు నామంలో ప్రతి గృహంలో నా ప్రభా శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. కుటుంబాలు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని గొడవలైనా సరే నా తండ్రి, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే నా ప్రభా కుటుంబంలో మాత్రం ఖచ్చితంగా సమాధానంతో ప్రభా నిండేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఆత్మహత్య చేసుకునే అంత అటువంటి ఆలోచన నా తండ్రి, అపవాది ఆలోచనలోకి బిడ్డలు వెళ్ళనివ్వద్దు నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు అలా చేయాలి అని ప్రభా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం మీరు నింపండి నా తండ్రి. సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అసహనాన్ని, అశాంతిని ప్రభా, కోపం, ద్వేషాన్ని ప్రభా ఎవరి మనసులో కూడా కుటుంబాల్లో లేకుండా నా తండ్రి మీ పరిశుద్ధత, మీ సహనం, మీ ఓర్పు నా తండ్రి ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారంటే అది కేవలం మీరు ఏర్పరిచిన వాళ్ళే నా తండ్రి. మీ
చిత్తంలో ఉన్నారు కాబట్టి బిడ్డలు మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నా ప్రభా. మరి ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదని అసహనంగా బిడ్డలు నిరుత్సాహపడిపోకూడదు నా ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకి జవాబు పంపిస్తాడు, నా సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాడు, చూపించబోతున్నాడు. నేనేదో గొప్పదానో గొప్పవాడు అని కాదు, అయినా సరే నా తండ్రి జాలిగల తండ్రి ఖచ్చితంగా నా మీద కనికరపడతాడు అని ప్రభా. బిడ్డలు ధైర్యంగా ఉండాలి నా తండ్రి. అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్ళు ప్రభా, మరి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం మీరే ఇచ్చారు నా తండ్రి. మరి అవకాశం ఇచ్చిన దేవా, బిడ్డల కన్నీటితో వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర పశ్చాత్తాపపడి కన్నీటితో ఒప్పుకుంటుండగా నా తండ్రి బిడ్డల మీద కనికరపడి జాలిపడి ప్రభా ఆ కుటుంబంలో నా తండ్రి మరి ఉన్న అప్పులు నా తండ్రి యేసు నామములో తీరిపోయే దారి మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. మీరు జవాబు పంపించే వరకు కూడా బిడ్డలు ధైర్యంగా నా తండ్రి విశ్వాసంతో యోబు గారి లాగా నా తండ్రి స్థిరమైన విశ్వాసంతో నా తండ్రి ఖచ్చితంగా నాకు పంపిస్తాడు, నేను దారి తప్పిపోయిన మరలా నన్ను సరైన దారిలో నా తండ్రి నడిపిస్తున్నాడని విశ్వాసంతో నా ప్రభ ఆశగా ఆ సమస్య పరిష్కారం కోసం నా తండ్రి మీ వైపే కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభ. పిరికి వారుగా బిడ్డలు ఉండకూడదు నా తండ్రి, అధైర్యవంతులుగా బిడ్డలు ఉండకూడదు నా ప్రభ. మీ కృపలో ఉన్న బిడ్డలు నా తండ్రి మీ సన్నిధికి వచ్చారు, తగ్గింపు ప్రార్థన చేస్తున్నారు, మీరిచ్చిన మనసే కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అపవాది చేతుల్లోకి బిడ్డలు జారిపోనివ్వద్దు నా తండ్రి, అపవాది నుండి నా ప్రభా బిడ్డలు విడిపించి నా తండ్రి మరి వారి మనసులు మీ వైపు త్రిప్పండి నా ప్రభా. అధైర్యాన్ని ప్రభా, అసహనాన్ని, నిరుత్సాహాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అన్ని సమస్యల్లో కూడా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా ప్రభా బిడ్డలను నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభా. చిన్న బిడ్డలు నా తండ్రి మరి మోషన్స్ అయినప్పుడు బ్లడ్ పడుతుందని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. ఆ తల్లికి గర్భఫలాన్ని ఇచ్చిన దేవా మరి గర్భఫలం ఇచ్చిన మీరే నా తండ్రి బిడ్డకున్నా నా తండ్రి అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మరి బిడ్డల మీద నా తండ్రి మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో ఇంట్లో ప్రభా బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. బిడ్డలు ఏదైనా విషయంలో దారి తప్పిపోయి ఉంటే, మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి దయతో నా ప్రభా బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరే దయచేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు ప్రభా, మిమ్మల్ని అడిగే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే బిడ్డలు అధైర్యపడిపోతున్నారు, మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే బిడ్డలు స్వస్థపడడం, మీ చిత్తమైతే ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మరి మరణించిన వారిని కూడా నా తండ్రి బ్రతికించగల శక్తి గల దేవా బిడ్డలకున్న అనారోగ్యాన్ని యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా ప్రభా గుండె జబ్బులతో, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో నా ప్రభా అలాగే నా తండ్రి కిడ్నీ సమస్యలతో బాధపడేవాడు, క్యాన్సర్ గడ్డలు కూడా యేసు నామంలో కరిగిపోయేలా మీ కృప అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. బిడ్డలు ఎంతో ఆశగా నా తండ్రి ఎంతో విశ్వాసంతో నా ప్రభా మీ దగ్గరకు వచ్చారు నా తండ్రి. చిన్న చిన్న బిడ్డలు నా ప్రభా మరి కొత్త వైరస్ తో బాధపడుతున్నారు, బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. ఆ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే అనారోగ్యంతో బాధపడి ఆ కుటుంబ సభ్యులు నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ కుటుంబంలో నా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డకి స్వస్థత ఇస్తాడు అనే ధైర్యాన్ని ప్రభా మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. అలాగే గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రభా గడ్డ ఉండి నా తండ్రి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని ప్రభా ఆ బిడ్డ ఎంతో బాధతో వేదనతో నా తండ్రి ప్రార్థనలో పెట్టమన్నప్పుడు ఆ ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. మీ దగ్గర పెట్టే అర్హత కూడా నాకైతే లేదు నా తండ్రి. మరి బిడ్డల మీద కనికరపడి నా ప్రభా అలాగే నా నార్మల్ రిపోర్ట్స్ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే డెలివరీ వాళ్ళకి నా తండ్రి బీపీ ఎక్కువైపోయింది, బీపీ పెరిగి మరి బిడ్డలో కడుపులో ఉన్న బిడ్డ ప్రాబ్లంగా ఉందని ప్రభా బిడ్డ ప్రార్థన అవసరత పెట్టినప్పుడు నా తండ్రి మీరున్నారు ప్రభా. నా దగ్గర నాకైతే తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉన్నారు, కానీ సమస్తం ఎరిగి ఉన్న దేవా ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్న దేవా బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. ప్రార్థన అవసరత వచ్చిందంటే మీ సహాయం నా తండ్రి బిడ్డలు ఆశిస్తున్నారు ప్రభా. తెలుసో
తెలియక నా తండ్రి జారిపోయారు ప్రభా ఎన్నో విషయాల్లో. అయినా సరే జాలి గల దేవా, కరుణ గల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి మరి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. అలాగే నా ప్రభా నడువు నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, మరి కాళ్ళకు మోకాళ్ళకు ఆపరేషన్ అయింది అయినా సరే ఇంకా తగ్గలేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా అనేక ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యలు సమస్తము ఎరిగి ఉన్న దేవా, ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎవరెవరు ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా బాధపడుతున్నారు, మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా మరి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారో నా తండ్రి, పెళ్ళై ఎన్నో సంవత్సరాలైంది, మా వయసు కూడా మించిపోతుంది, దాటిపోతుంది, అయినా సరే మాకు బిడ్డలు కలగట్లేదు సిస్టర్ అని నిజంగా ఎవరైతే ఆసక్తితో మీ కాళ్ళు మరి కన్నీటితో పట్టుకుంటున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి నా తండ్రి ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించు నా ప్రభా. వారి కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయండి ప్రభా. మరి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. ఇద్దరు నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఏ పని చేయాలన్నా నా తండ్రి దృష్టిలో ఇది సరైనదా కాదా అని ఒక క్షణం ఆలోచించుకొని ఆ పని చేసే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ ఎడల భయభక్తులు కలిగి మరి నలుగురితో ఉన్న వాళ్ళ చుట్టుపక్కల అందరితో నా తండ్రి, ఇంట్లో వాళ్ళతో మరి పొరుగు వారితో కూడా సమాధానంగా, ప్రేమగా, గౌరవంగా బిడ్డలు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎన్నో మాటలు అంటున్నారు సిస్టర్, మరి ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లో వాళ్ళే బాధ పెడుతున్నారు, గొడ్రాలా అని మమ్మల్ని మరి హేళనగా మాట్లాడుతున్నారు, ఎన్నో అవమానకరంగా మాట్లాడుతున్నారని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి మీకు తెలుసు నా తండ్రి, నేనైతే వాళ్ళెవరు నాకైతే తెలియదు, అయినా నేనే పాటిదాన్ని నా తండ్రి. సమస్తం ఎరిగి ఉన్న దేవా, మరి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి. అన్నా కూడా ఒకనొక సమయంలో ఇదే పరిస్థితిలో నా తండ్రి, ఇదే సమస్యతో, ఇదే నిందలతో బాధపడి తన హృదయాన్ని ప్రభా మీ సన్నిధిలో కృమ్మరించినప్పుడు నా తండ్రి జాలి కలిగిన దేవా, మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేశారు. మరి సమయలు గారి వంటి ప్రవక్తని నా తండ్రి ఆమె గర్భంలో నుంచి తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం. మరి ఎంతో మంది తల్లులు అన్నా వలె మరి హృదయాన్ని కృమ్మరిస్తున్నారు ప్రభా. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉండొచ్చు, ఎంతో మంది డాక్టర్స్ కు చూపించుకొని ఉండొచ్చు, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. మీరు పరమ వైద్యులు, మీరున్నారని గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారి కన్నీరు తుడవండి నా ప్రభా. ఇంకా వారి హృదయాన్ని అన్నా వల్ల ఎలా కృమ్మరించాలో బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీకు భయపడి నడుచుకునేలా తగ్గింపు జీవితం, తగ్గింపు హృదయం, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు నా తండ్రి మరి కన్ఫర్మ్ అవ్వాలి, ఈ సంవత్సరమైనా కన్ఫర్మ్ అవ్వాలని ప్రభా ఎవరైతే నిజంగా కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరి ఆశ చొప్పున నా ప్రభా ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి, గర్భఫలాన్ని పొందుకోనేలా నా తండ్రి మీ కృపను గ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, నా మాట కాదు తండ్రి, మీ మాటే నా తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. మరి నా తండ్రి బిడ్డలకి ఇంకా ఓర్పు సహనాన్ని అలవాటు చేయండి నా ప్రభా. ఎవరి మీద కోపం అనేది బిడ్డలు పెట్టుకోవని వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా మరి బిడ్డలు నా తండ్రి ఏ విషయంలో దారి తప్పిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి, తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. నా తండ్రికి ఇది ఇష్టమా కాదా అని మొదట ఒక క్షణం ఆలోచించి ఆ ప్రకారంగా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్క తల్లుడికి ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మీ కృపతో నా ప్రభా ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా తండ్రి మరి బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. మరి కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఏ నెలలో ఎంత బరువు ఉండాలో నా తండ్రి అన్ని సక్రమంగా నా తండ్రి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ తల్లికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా ప్రభా. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి తెగుళ్ళు బిడ్డల దగ్గరికి రాకుండా కడుపులో ఉన్న శిశువు చుట్టూ, తల్లి చుట్టూ నా తండ్రి మీ రక్షణ, మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే మరి డెలివరీకి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి నార్మల్ డెలివరీని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. పరమ వైద్యులు మీరే ఉన్నప్పుడు నా తండ్రి బిడ్డలు సిజేరియన్ దాకా వెళ్ళనివ్వద్దు నా ప్రభా. నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా అద్భుత కార్యాన్ని ప్రభా మీరే చేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి రోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి
ప్రతి క్షణం నా ప్రభ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృతజ్ఞతా హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభ. అలాగే నా తండ్రి మరి డెలివరీకి వెళ్ళేటప్పుడు ప్రభ బీపీ కానీ షుగర్ కానీ ఏది ఎక్కువ కాకుండా నా తండ్రి మరి నార్మల్గా ఉండేలా అద్భుత కార్యాన్ని మీరే చేయండి. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా నా ప్రభ మీ మీద విశ్వాసంతో వారి దృష్టి అంతా మీ మీద పెట్టి నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే హృదయాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి అనారోగ్య సమస్యలు, జ్వరం వచ్చిందని తల్లులు బాధపడుతున్నారు. మరి ముక్కులో ఉన్న నా తండ్రి ఆ కండ పెరగకుండా కరిగిపోయేలా అద్భుత కార్యం చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి మరి వెన్నుపూస నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఏ విషయంలో వాళ్ళు జారిపోయారో నా తండ్రి నాకైతే తెలియదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. బిడ్డలందరికీ నా ప్రభా సంపూర్ణ స్వస్థత మీరివ్వండి నా తండ్రి. మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి? ఎవరు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. ఏమి దిక్కుతోచిన స్థితిలో ఉన్నామనే ఆ తలంపు కూడా బిడ్డలకు రానివ్వద్దు. మీ ఎడల భయము, భక్తి నా తండ్రి, విశ్వాసాన్ని బలపరచండి నా ప్రభా. ఎవరు నా తండ్రి ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. జాలి గల దేవా, కరుణ గల దేవా, బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోతే ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నా తండ్రి సరైన దారిలో నడిపించండి. అపవాది చేతుల్లో మాత్రం చిక్కనివ్వద్దు నా ప్రభా. మరి బిడ్డలు ఆ సమస్యల నుంచి రాలేకపోతున్నామనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో బలపరచండి. యోబు గారు నాకు ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి కుటుంబాల్లో భర్తల మారు మనసు కోసం ఎవరైతే చూస్తున్నారో, కోరుకుంటున్నారు నా తండ్రి, భార్య మారాలని ఎవరైతే కోరుకుంటున్నారు నా ప్రభా, బిడ్డలు మారాలని, మారు మనసు పొందుకోవాలని మరి ఎవరైతే ఆశపడుతున్నారో, మరి కుటుంబం అంతా కట్టబడాలని ప్రభా, మీలో ఎదగాలని, మీకు దగ్గర అవ్వాలని, ఆత్మీయతలో ఇంకా ఎదగాలని, బలపడాలని ప్రభా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డలకు ఆశ కలిగించింది మీరే ప్రభా. మరి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరే కట్టండి. మేం కట్టుకుంటే నా తండ్రి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా ప్రభా. కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే స్థిరంగా నిలబడిద్ది నా తండ్రి విశ్వాసం. అలాంటి మరి మీ కృపతో నా ప్రభా బిడ్డల మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో ఉన్న అశాంతిని, అసహనాన్ని ప్రభా, నిరుత్సాహాన్ని తీసివేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి ఇంటిలో నా ప్రభా శాంతి, సమాధానంతో నింపండి నా తండ్రి. ఎన్ని గొడవలైనా సరే నా తండ్రి బిడ్డలు నిరుత్సాహపడిపోకూడదు, అసహనంగా ఉండకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళేలా బిడ్డల్లో విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డల వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరగాలి నా తండ్రి. నా బిడ్డలకి వివాహాలు జరిగించాలని ఆశపడుతున్నారు నా ప్రభా. మరి అలాగే మరి భర్తకు లోబడే మనసు గల భార్యని ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి, ఇద్దరు మొదట మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలు నా తండ్రి మీ చిత్తంలో మీరే జతపరచండి. ఆదాము హవ్వను జతపరిచి మొదటి వివాహం జరిగించిన దేవా మీకే స్తోత్రం. అలాగే నా తండ్రి బిడ్డల వివాహాలకు సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది వివాహ వయసు దాటిపోతుంది, ఇక వివాహం కావట్లేదని ప్రభు బాధపడుతున్నారు నా తండ్రి, భయపడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా వారికి సరిపడా మరి జీవిత భాగస్వామిని మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. అలాగే నా ప్రభా మరి వివాహాలకు సిద్ధంగా ఉన్నవాళ్ళు, మరి వివాహాలు పెట్టుకున్న వాళ్ళు కూడా నా తండ్రి మరి ఏ విషయంలో కూడా ఏ లోటు లేకుండా నా ప్రభా అన్ని సక్రమంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు కానీ నా ప్రభా, ఎటువంటి లోటు కానీ లేకుండా నా తండ్రి. కనాను పెళ్లిలో నా తండ్రి అద్భుత రీతిగా నా ప్రభా ద్రాక్షరసం అయిపోతే అద్భుత కార్యాన్ని చేసి నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవా, మరి ఈ వివాహాల్లో కూడా నా తండ్రి అద్భుత రీతిగా నా తండ్రి ఎటువంటి లోటు, ఎటువంటి లోపం లేకుండా, ఏది తక్కువ కాకుండా అన్ని సమృద్ధిగా సమకూర్చి నా తండ్రి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో
జీవితంలో నా తండ్రి ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం. మీరు జతపరిచిన వారు నా తండ్రి ఎవ్వరు విడదీయలేరు నా ప్రభా. మరి మీరు జతపరిచారు కాబట్టి ఎన్ని గొడవలైనా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా ప్రభా. రానివ్వరు నా తండ్రి, ఎందుకంటే మీ చిత్తంలో బిడ్డలు ఉంటారు కాబట్టి అటువంటి పరిశుద్ధ వివాహాలు నా తండ్రి మీరే జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, మరి వివాహమై ప్రభా విడిపోయిన భార్యాభర్తల గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మరి ఏ విషయంలో ఎక్కడ మనస్పర్ధలు చేయు నా తండ్రి మీకు తెలుసు, సమస్తము ఎరిగి ఉన్నదేవా. మరి భర్త మనసు మార్చండి, భార్య మనసు మార్చండి. అలాగే నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభా, నా భార్య నాకు దూరంగా ఉంది సిస్టర్, వేరే వాళ్ళ మాటలు విని నన్ను దూరం పెట్టిందని ప్రభా బిడ్డ బాధపడుతున్నప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరి వారి హృదయాల్లో ఉన్న బాధ ఎరిగిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నిజంగా తప్పెవరదు నాకైతే తెలియదు నా ప్రభా, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మరి ఒకవేళ ఇద్దరిలో ఎవరిదైనా తప్పు ఉంటే నా తండ్రి ఇద్దరు మరి సమాధాన పడిన ప్రభ, భర్త మీద ప్రేమ భార్యకి, భార్య మీద భర్తకి ప్రేమ కలిగించిన ప్రభ, మరొక్కసారి నా తండ్రి మీ చిత్తంలో మరలా విడిపోయిన భార్య భర్తల్ని మరొక్కసారి మీ చిత్తంలో కలపమని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి, మీ దగ్గరకు వచ్చింది. వాళ్ళలో విడిపోయి ఉంటే నా తండ్రి చూసి సంతోషించే మనసు మీది కాదు ప్రభ, సున్నితమైన మనసు నా తండ్రి మీది. ఎంత సున్నితమైన జాలిగల తండ్రి మీరే నా తండ్రి. మరి బిడ్డలు విడిపోయినా తండ్రి, కుటుంబాలు విడిపోయినా ప్రభ, మరి వేదనతో దుఃఖంతో ఉండిపోతున్నారు, కేసుల దాకా కోర్టుల దాకా వెళ్ళిపోతున్నారు. మీ బిడ్డలే నా తండ్రి అపవాది చేతుల్లో చిక్కుకుపోతున్నారు ప్రభ. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మాకు ఆధారం ఏదీ లేదు నా తండ్రి, మీరే మాకు ఆధారం నా ప్రభ. మరి బిడ్డల కుటుంబాలు కట్టండి నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు ప్రతి ఒక్కరు నా ప్రభ తిరిగి నా తండ్రి మీ చిత్తంలో మీరే వాళ్ళ మనసును మార్చి నా ప్రభ తిరిగి మరలా జతపరిచి నూతన జీవితాన్ని బిడ్డలు మొదలు పెట్టేలా మీ కృప అనుగ్రహించిన అద్భుత కార్యాలని మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాన్ని ప్రభా మీరే చేసి నా తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల్లో ఉన్న నిరుత్సాహాన్ని అసహనాన్ని తీసివేయండి. ఎవరి మీద కోపం ద్వేషం అనేది లేకుండా మూడో మనిషి గురించి వాళ్ళు ఆలోచించకుండా మీ వైపు తిరగాలి, మీ గురించి ఆలోచించాలి. వాళ్ళ ఆలోచన మొత్తం మీ మీదే ఉండాలి. ఖచ్చితంగా నా తండ్రి నన్ను నా భార్యని కలుపుతాడు, నన్ను నా భర్తను కలుపుతాడు, జతపరుస్తాడు. తిరిగి నా దాంపత్య జీవితాన్ని నూతనంగా ప్రారంభించేలా తండ్రి కృప చూపిస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు అని నా తండ్రి. మరి బిడ్డలు ఎంతో ఆశగా ఓర్పు సహనంతో విశ్వాసంతో మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి. విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి సొంత జ్ఞానం మీద నా తండ్రి ఆధారపడకుండా మీ జ్ఞానం మీద మీరే బిడ్డలకి ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి నా తండ్రి దేశాన్ని ఎలా పరిపాలించాలో నా ప్రభా బిడ్డలకి మంచి జ్ఞానం తెలివితేటలు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అధికారులకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం. వారిని గౌరవించే హృదయం ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. మరి మీ బిడ్డలు, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, మీ ప్రేమ తెలుసుకున్న బిడ్డలు నా తండ్రి మరి అందరితో సమాధానంగా ఉండేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా ప్రభా. మరి ఈ రోజంతా మేం చేసే పనులు నా తండ్రి మరి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగేవాళ్ళు అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, అయినా సరే అడుగుచున్నాం ప్రభా. అలాగే మా ప్రవర్తన వల్ల ఎవరైనా మా తోటి వారు బాధపడి ఉంటే వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని, దీన మనసుని, తగ్గింపు మనసుని ప్రభా మాకు దయచేయండి. తగ్గింపు దీన మనసు కలిగి ఉండమన్నారు, అలాంటి వాళ్లే మీకు ఇష్టమన్నారు. అలాంటి మనసు మాకు దయచేయండి, మాకు నేర్పించండి నా ప్రభా. తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు నా తండ్రి మీరే మాకు అలవాటు చేయమని నా తండ్రి అడుగుచున్నాం ప్రభా. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శ్రమలు శోధనలు ఉన్నా సరే ప్రశాంతంగా పడుకునేలా గాఢ నిద్ర, మరి మీ ఎడల విశ్వాసం ఉంటేనే, మీ మీద నమ్మకం ఉంచితేనే బిడ్డలకు గాఢ నిద్ర వచ్చింది ప్రభా. మరి ఏలియా గారు ప్రభా భయపడిన
ఉన్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర ఇచ్చిన దేవా, బిడ్డలు కూడా భయంలో బ్రతుకుతున్నారు నా తండ్రి. సమస్యల్లో ఉన్నాం కదా, ఇక మాకు దిక్కెవరని భయంతో ఉన్నారు, నిద్ర కూడా సరిగా పోవట్లేదు నా తండ్రి. ఏలియా గారికి గాఢ నిద్ర ఇచ్చిన దేవా, మరి ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసిన దేవా, మాకు కూడా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర కలిగి చేయమని అడుగుచున్నాం. వాళ్ళతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే అడుగుచున్నాం ప్రభా, ప్రశాంతంగా పడుకునేలా ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరు దయచేసి సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం. అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.